హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నేను ఇది షేర్ చేసుకోవాలని ఎలా అయినా అనుకున్నాను. యూట్యూబ్లో పెట్టాలి, ఎలా అయినా తెలియని వాళ్ళకి తెలుసుకొని ఈ రకం పచ్చడి పెట్టుకుంటారని అనుకొని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఏంటి అంటే పెసర పచ్చడి అనమాట. అందరు ఆవ పచ్చడి, వెల్లుల్లి పచ్చడి అవన్నీ పెట్టుకుంటారు కదా. సో ఇది సమ్మర్లో అందరు పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా. సో తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్గా, చాలా త్వరగా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక అరగంటలో అయిపోయే పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేడి చెయ్యదు, ఏమి ఉండదన్నమాట. చాలా బాగుంటుంది పచ్చడి, టేస్ట్కి కూడా ఉంటుంది. ముద్దపప్పుతోని కనుక మనం వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఏంది అంటే 20 పచ్చడి కాయలతోని 1 కేజీ పెసరపప్పు, అది మనము మంచి ఫైన్ పేగా గ్రైండర్ చేసుకోవాలి. అలానే 1.5 గ్లాసు, మనం ఏ గ్లాస్ అయితే కొలత తీసుకుంటామో అదే గ్లాస్తోని, మామూలుగా పెద్ద గ్లాస్ ఇదిగోండి చూపిస్తున్నాం కదా, ఆ పెద్ద గ్లాస్తోని 1.5 మిరప్పొడి వేసుకోవాలి. 1 గ్లాస్ మాత్రమే కారపొడి, గుప్పెడు మెంతులు, గుప్పెడు పసుపు వేసుకోవాలి, అంతే. ఇంకా మనం ఏమైతే పచ్చళ్ళకైతే 3 మ్యాంగోస్ అని మిరప్పొడి వాడతాము. ఇంకా ఏస్ బ్రాండ్ అనేది ఆయిల్ వాడతామన్నమాట. మేము అవన్నీ ఒకటేసారి మా అత్తయ్య గారు ఏం చేశారంటే ఒక పెద్ద బేసన్ పెట్టుకొని అందులో కలుపుకొని అన్ని పిండి అంతా కొలతలుగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలన్నీ మేము చిన్న చిన్న ముక్కలు, మీడియం సైజ్ ముక్కలు కొట్టించానమాట. సో ఆ ముక్కలన్నీ ఇలా కలుపుకుంటూ ఉన్నామన్నమాట. ఇవన్నీ ఇట్లా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నాకు 20 కాయలకి 2 కేజీలు ఆయిల్ పట్టిందనమాట. అంటే 2 ప్యాకెట్స్ ఆయిల్ నేను తీసుకున్నాను. ఇది చాలా ఈజీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, చిన్నపిల్లలకు పెట్టొచ్చు. మళ్ళీ ఒకసారి నేను గ్లాస్ మళ్ళీ చూపించాను. ఆ సైజ్ అంటే మనం వాటర్ తాగే గ్లాస్లో పెద్ద సైజ్ అనమాట. మరి దీనికన్నా పెద్ద గ్లాస్ అయితే ఉండదు కాబట్టి సో మేము అలా కలిపి పెట్టుకున్నాం అనమాట. ఇలా ముక్కలు కలుపుతూ అలా పౌడర్ కూడా కలుపుకుంటూ ఉన్నామన్నమాట. పెసరపిండిలో ఉప్పు, కారం, పసుపు, మెంతులు వేసుకున్నాం కాబట్టి మనం ముక్కలు కొన్ని ముక్కలు వేసుకుంటూ కూడా మనం అలా కలుపుకోవచ్చు అనమాట. మనం కన్వీనియంట్ ప్రకారం అలా కలుపుకుంటూ అలా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ 3 డేస్కి ఎలాగో కలుపుతాం కాబట్టి సో నేను అలా కలుపుతూ ఉన్నాను అనమాట. అసలే మధ్యలో వీడియోసే పెట్టడం మానేసాను. ఎందుకంటే వ్యూస్ రావట్లేవు, ఎడిటింగ్కి టైం పడుతుంది. సో అందుకనే నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను, టైం సరిపోవట్లేదు కదా అని చెప్పేసి నేను అలా అనేసి నేను పట్టించుకోలేదన్నమాట. సరే ఏదేమైనా సరే ఈ లాస్ట్ ఇయరే అనుకున్నాను నేను షేర్ చేద్దామని. అప్పుడు కుదరలేదు. అప్పుడు కూడా నేను అంతా ఎడిటింగ్ అవన్నీ చేసి పెట్టుకున్నాను కానీ ఎందుకో కుదరలేదు. కానీ ఈ ఇయర్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. పాతకాల పద్ధతిలో చేసే పెద్దవాళ్ళు చేసే ఆ పచ్చడి అనమాట. అందులో ఎంతో ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలో, ఏం చేయాలో, ఏమేమి ఉంటాయి అనుకుంటున్నాను, ఏమీ లేదు. అంటే మొదటి నుంచి అత్తయ్య గారు వాళ్ళు ఏవైతే ఆయిల్, మిరప్పొడి అవి వాడతారో అవే బ్రాండ్స్ తీసుకొచ్చానమాట. 3 మ్యాంగోస్, మామూలుగా అందరు అదే వాడతారు. 3 మ్యాంగోస్, పచ్చళ్ళకైతే ఏస్ బ్రాండ్ ఆయిలే వాడతారు కదా. సో నేను మామూలుగా అదే తీసుకొచ్చాను. పసుపు, మెంతులు, కారం, మిరప్పొడి, ఇంకా ఉప్పు, అంతే. మెంతులు సరిపోయింది. ఇంకా దానికన్నా మించి ఇంకేం లేదు. ఇందులో ఏంటంటే పెసరపిండి కదా, సో మనకి చలవ కూడా చేస్తుంది. మనకేం పెద్ద హీట్ ఉండదు. కొందరికి కొత్త మామిడికాయ తినగానే కొందరికి పడదు, వేడి చేస్తుంది, అలా అవుతుంది కదా. కానీ ఈ పెసర పచ్చడి తింటే మాత్రం అలా ఏమీ ఉండదు. మనం చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. అంత మీన్స్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ ఉండదన్నమాట. సో అలా అని చెప్పేసి మేము ఇదే పెట్టుకుంటాం. లాస్ట్ ఇయర్ ఆవు పొడి వేసి కూడా పెట్టారు. అండ్ ఈ ఇయర్ మాత్రం ఇది ఒకటే పెట్టుకుందామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసినప్పుడే మేము చాలా మిగిలిపోయింది అనమాట, అందుకనేసి. సో ఇప్పుడు కూడా అలానే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ కూడా కట్ చేసి నాకు 2 ప్యాకెట్స్ ఆయిల్ పట్టింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, 20 కాయలకి 1 కేజీ పెసరపప్పు, 1.5 గ్లాసు మిరప్పొడి, 1 గ్లాసు ఉప్పు, మళ్ళీ తర్వాత గుప్పెడు పసుపు, గుప్పెడు మెంతులు,
మనం కారం కావాలి అని అంటే 1:30 నుంచి 2, మేము 1:30 వేసాం కదా, మీరు 2 గ్లాసులు అయినా వేసుకోవచ్చు. ఉప్పు మనం చూసుకుంటే రుచి చూసుకొని ఉప్పు మళ్ళీ థర్డ్ డే కలుపుతాం కదా, అప్పుడు థర్డ్ డే మేము చూసి అప్పుడు ఉప్పు ఇంకా పడుతుంది అని అంటే మేము ఇంకో హాఫ్ గ్లాస్ అలా ఉప్పు వేసుకుందామని ప్లాన్లో అయితే ఉన్నామన్నమాట. ఉప్పు కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. పచ్చళ్ళు ఇప్పుడు ఫస్ట్ డే కలిపినప్పుడు మనకి ఏంటో తెలియదు కదా, అప్పుడు చూశాను కలిపినప్పుడు అంతా అయినప్పుడు చూశాను నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. కానీ మళ్ళీ అనుకున్నాము మళ్ళీ థర్డ్ డే మొత్తం బాగా నానిన తర్వాత మనకేమన్నా మళ్ళీ ఉప్పు పడుతుందా చూసుకొని అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ కలిపి చూద్దాము అని అన్నారు. సో అప్పుడు మళ్ళీ మేము థర్డ్ డే కలిపి ఈరోజు ఫస్ట్ డే అనమాట. సో థర్డ్ డే మంగళవారం కానీ అలాగా మళ్ళీ చూసి అప్పుడు మళ్ళీ కలిపి ఆయిల్ ఏమన్నా మళ్ళీ ఇంకెక్కువ ఏమన్నా పడుతుందా లేదా చూసి అయితే అప్పుడు మళ్ళీ చేస్తామన్నమాట. అత్తయ్య గారికి అయితే అనిపించింది మళ్ళీ ఇంకెక్కువేం ఆయిల్ పడుతుంది అన్నట్టుగా అయితే ఏమనిపించలేదు, కానీ ఉప్పే డౌట్ ఉందన్నమాట. మనకి సరిపోతుంది మామూలుగానైతే అంటున్నారు. అప్పట్లో ఏంటంటే కొలతలు అవి ఏం లేవు, మంచిగా వాళ్ళు పెద్దవాళ్ళు కదా అంతా చేయితోనే ఇలా పట్టుకొని చూసి చేసేవాళ్ళు అనమాట. అలానే పెడతారు, ఇప్పుడు కూడా అలానే పెట్టారు. కానీ నాకు తక్కువ అనిపించింది అనేసి సరే చూద్దాము, అప్పటికి నానిన తర్వాత అంత సరిపోతుంది ఏం వేయబడలేదు అని అన్నారు. కానీ ఆయన చూద్దాం, పడితే వేస్తాము లేదంటే లేదు. ఉప్పు కారం అనేది మన టేస్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇదైతే నార్మల్గా 20 కాయలకి ఇది కొలతలు అనమాట. మీకు ఉప్పు కారం ఎక్కువ కావాలి అని అంటే మీరు వేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఈ పెసరావకాయ అనేది మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇది కొత్త రకంగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇంకా చాలా చాలా రకాల పచ్చళ్ళు ఉంటాయి. అసలు మనం పెట్టుకోవాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఇదైతే చాలా బాగుంటుంది. ఇది నేను కూడా ఒక కొత్త రకమైన పచ్చడి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నది అన్నది నాకైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఏమేమి పచ్చళ్ళు పెట్టుకున్నారు, ఏం చేశారు అనేది నాకు చెప్పండి. అలానే నేను కూడా చూస్తున్నాను ఎంతమంది అందరు ఏ యూట్యూబ్ చూసినా అందరు పచ్చళ్ళే పెడుతున్నారు, అందుకని నేను కూడా మీతో పచ్చడి వీడియో షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.